అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీతా ఇంద్రనీల్. ఈరోజు ఫిట్స్ గురించి కొన్ని రకాల మూఢనమ్మకాల గురించి మిత్స్ గురించి తెలుసుకుందాము. అందులో మనం కామన్గా వినేది ఏంటంటే ఫిట్స్ వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేతిలో తాళపు చేయి కానీ ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ పెట్టాలి అంటారు. తాళపు చేయి కానీ ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ పెట్టడం వల్ల ఫిట్స్ ఆగిపోతుంది అని చెప్పడానికి సైంటిఫిక్గా ప్రూఫ్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి మెటల్ ఆబ్జెక్ట్స్ దగ్గరలో ఉన్నాయంటే వాటిని క్లియర్ చేయడమే. నిన్న మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఫిట్స్ వస్తున్న వ్యక్తి చుట్టుపక్కల ఏమైనా మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నా తీసివేయాలన్న విషయం నిన్న మనం తెలుసుకున్నాము. అయితే ఏంటంటే పాతకాలంలో ఇంత సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనప్పుడు ఫిట్స్ అనేది ఒక ఎవిల్ ఎనర్జీ లాగా, లేదంటే దయ్యం పట్టడం వల్లనో చేతబడి చేయడం వల్లనో వస్తుందని నమ్మేవాళ్ళు. దానికోసం వాళ్ళు మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ తాళపు చేయి కానీ చేతిలో పెడితే ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందన్న నమ్మకంతో పెట్టేవారు. అంతేగాని ఫిట్స్ వస్తున్న దాన్ని తాళపు చేయి గుర్తి పెట్టడం వల్ల ఆగుతుంది అని చెప్పడానికి సైంటిఫిక్గా ప్రూఫ్ ఏం లేదు. అలాగే ఫిట్స్ వస్తున్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో కొందరు గుడ్డ పెట్టడం కానీ క్లాత్ పెట్టడం కానీ లేదంటే ఏదైనా వస్తువు పెట్టడానికి ట్రై చేస్తారు. అలా పెట్టకూడదు. పెట్టడం వల్ల ఫిట్స్ వస్తున్న వ్యక్తి పళ్ళకి కానీ చిగుళ్ళకి కానీ టంగుకి కానీ గాయాలయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ శ్వాస ఆడకుండా ఇంకా ప్రమాదం ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా ఏం పెట్టకూడదు. ఫిట్స్ యాక్టివిటీ కంప్లీట్ అయినాక ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. అలాగే ఫిట్స్ అనేది అందరికీ తెలిసింది, 2 కాళ్ళు చేతులు కొట్టుకోవడము, నాలుక కరుచుకోవడము, గొంతులోంచి నురగ రావడము. ఇవే కాకుండా వేరే రకాలుగా కూడా ఫిట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి స్టేరింగ్ లుక్స్ అంటే కొన్ని క్షణాల పాటు తదేకంగా ఒకటే వైపు చూడడము. రెండోది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడము, లేదంటే ఏదైనా ఒక బాడీ పార్ట్ మాత్రమే తనకి తెలియకుండా మూవ్ అవ్వడము. ఇవి కూడా ఫిట్స్లో కొన్ని రకాలు. సో మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరికైనా గమనిస్తే అది నార్మలే అని కాకుండా డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా కొందరు ఫిట్స్ అనేది కంటాజియస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తుందని నమ్ముతారు. అలాంటిది ఏమీ ఉండదు. ఫిట్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కానే కాదు. పట్టుకోవడం వల్లనో, ఫిట్స్ వస్తున్న వ్యక్తిని పట్టుకోవడం వల్లనో, లేదంటే వాళ్ళతో మాట్లాడడం వల్లనో, వాళ్ళతో థింగ్స్ షేర్ చేసుకోవడం వల్లనో ఒకరి నుంచి ఒకరికి కంటాజియస్గా వస్తుంది అనేది కరెక్ట్ కాదు. అలాగే ఫిట్స్ అనేది అన్ని సందర్భాల్లో డేంజరస్ ఏమీ కాదు, ప్రాణాంతకం ఏమీ కాదు. కొన్ని రకాల ఫిట్స్ ఒక్కసారి వచ్చినాయంటే మళ్ళీ రాకపోవచ్చు. కొన్ని రకాల ఫిట్స్ కొన్ని రోజులు మందులు వాడిన తర్వాత కంట్రోల్ అవ్వచ్చు. కొన్ని లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సి వస్తుంది. మీరు డాక్టర్ని సంప్రదించి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ ప్రాపర్గా వాడాలి. అంతేగాని ఎక్కువగా భయపడి డిప్రెస్ అవ్వకూడదు. ఈ విషయాలు మీలో కొందరికైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.